మన ప్రాణానికి ప్రాణంగా మనతోని ప్రతి క్షణం ఉంటూ తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ప్రతి క్షణమందు నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆ గొప్ప దేవుడు ఆ యొక్క పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్న ఆ గొప్ప దేవుడిని నీవు నేను ఆరాధన చేయుచుండగా ఆయన ఎంత గొప్ప దేవుడు నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. ఒకానొక సమయంలో ఆనాడు సంసోను ఎంత బలవంతుడంటే ఆయనలో 0.1% ఇచ్చిన సంసోనే అంత బలంగా ఉన్నాడంటే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నువ్వు నేను తెలుసుకోలేకపోతున్నావు. ఆనాడు దావీదు మహారాజు సైతమే వీధులలో నాట్యమాడాడు. ఆయన ఆరాధన చేయకుండా ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు. ఆనాడు వేశ్యైన ఘోర పాపి అయిన రాహాబును ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలని నువ్వు ఇంకా ఏ పాపంలో ఉన్నావో ఏ స్థితిలో నువ్వు ఇంకా పడిపోయి ఉన్నావో దేవుడు చూడట్లేదు. కానీ ఈ క్షణమైన నీ చేతిని అందిస్తే నిన్ను ప్రేమించాలని నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ప్రతి క్షణమందు తన బిడ్డగా ఏర్పరచుకోవాలని ఇంకా నీ వైపు చేస్తున్నాడు. ఈ క్షణమైన నీ పాపాన్ని విడిచి పరిశుద్ధాత్ముడైన ఆ యొక్క గొప్ప దేవుణ్ణి మనసారా ఆరాధన చేయాలని ఆ దేవుడు ఆశిస్తుండగా నీవు నేను కలిసి మన స్థితిని పక్కన పెట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో తీసివేసి మన పూర్ణ మనసుతో మన పూర్ణ ఆత్మతో ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. ఎంత గొప్ప దేవుడో చూసావా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆకాశ గగనాలను సైతం ఆయన జనంతో కొలిచాడంట. ఇకనైనా నీకు ఆరాధన చేయాలని లేదా? ఈ క్షణమైన ఆయన నీ హృదయంలోకి తీసుకోవాలని ఆశపడట్లేదా? అలా ఆశిస్తున్నట్లయితే మనం అందరం కలిసి పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధన చేద్దాం. నజరేయుడా నా యేసయ్యా Nazareth,
జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీరు అంగీకరించిన ఎడల అవి మీకు ఎంతో మేలు అని వాక్యం చదివిస్తున్నాయి. దేవుని యొక్క మాటలు మనం అంగీకరించినప్పుడు మన ఆత్మీయ జీవితములకు మేలు. కాబట్టి మనము వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యము ప్రకారంగా నడుచుకున్నట్టుకు ప్రయత్నించాలి. వాక్యం ఏం చెబుతుందో అనేది అర్థం చేసుకొని ముందు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యంలో ఏమంటుందంటే, ఆయన మాటను మీరు అంగీకరిస్తే, ఆయన మాటను మీరు అంగీకరించినప్పుడు ఆశీర్వాదం, నెమ్మది, మేలు. కాబట్టి ఇలాంటి గొప్ప దీవెనలు మనకు అనుగ్రహించబడుతున్నాయి వాక్యం ద్వారా. ఆ వాక్యాన్ని పెడసేపు పెట్టకూడదు. వాక్యంలో గత కొద్ది రోజులు వారం కిందట 2 వారాల కిందట మనము మన యొక్క జీవితంలో పాపం, యెహోవాకు విరోధంగా పాపం చేసిన ఎడల అట్టి వారు చూడండి ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో 6వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మాట చదువుదాం. 6వ వచనం 5వ వచనం నుంచి కూడా చదువుకుందాం. ఎక్కడమ్మా? 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఈ మనుషుని భార్య తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకున్నామని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిచి ఈ సంగతులన్నీ వారు వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, భయము అనేది మిగుల భయపడిరి అనే మాటను చూస్తున్నాము. ఎప్పుడు ఎవరికి చెబుతున్నారు ఈ మాటలు? అబీమెలెకు రాజు ఒక ప్రవక్త యొక్క భార్య తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలో వెంటనే ఆ పాపం చేయకుండా దేవుడు కాపాడాడు. కాపాడిన తర్వాత దేవుని యొక్క యథార్థ హృదయముతో అని అంటున్నాడు. యథార్థ హృదయముతో నేను దీన్ని చేసేదనని నేను ఎరుగుదును. యథార్థ హృదయంతో మరి యొక్క ఆ దేవుడు ఏం చేశాడంటే, పాపము చేయనీయకుండా, పాపం అంటనీయకుండా, పాపము దగ్గరకు రానియకుండా దేవుడు కాపాడాడు. అయితే అక్కడ ఈ జరిగిన సంగతి అంతా కూడా పనివారిని పిలిచి చెబుతున్నాడు. పనివారిని పిలిచి చెబితే వాళ్ళు అంటున్నారు, మిగుల భయపడ్డా. ప్రవక్త యొక్క అబ్రహాం యొక్క భార్య ప్రవక్త కాబట్టి ఆయన ప్రవక్త కాబట్టి నీ కొరకు ప్రార్థన చేస్తారు, నువ్వు ఆయన భార్యను అప్పగించు అని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో భయము అనేది ప్రతి ప్రజల్లో ఉంటున్నాయి. భయం లేకుండా ఏమి మరి నువ్వు భయపడటం వలన కూడా రాత్రి ఒక మాట అనుకున్నాం. ఏమన్నాడంటే ఆ మాటలో భయం కాదు కానీ అక్కడ ఇచ్చే విషయంలో నేను అడుగు వారికి ఇచ్చే విషయంలో అడగతీయొద్దనే మాట చూస్తూ ఊరి అనే మాట వచ్చింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఊరి భయపడటం వలన కూడా ఊరి కలుగునని కూడా రాస్తాడు. ఇప్పుడు భయపడుతున్నది మనుషులకు. ఆ మనుషులు ఆ రాత్రి జరిగిన సంఘటనను కళల్లో జరిగిన విషయాలు భయపడుతున్నప్పుడు ప్రజలు భయపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు 11వ వచనంలో అంటున్నాడు, అబ్రహాము దేవుని దగ్గర మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రం లేదు కనుక. చూడండి, దేవుని భయము ఏమాత్రం లేదంటే అదే
ఈయనేమో కలలో జరిగిన సంఘటనకు భయపడుతున్నాడు అక్కడ యవనస్తులు ఆ బిడ్డలు. అయితే ఇక్కడ భయం అనేది లేదంట, దేవుని భయం. దేవుని భయం అనేది లేకపోతే విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో పిల్లగా దేవుని భయము మనకు అవసరం. దేవుని భయము లేకుండా ఉంటే పాపం చేయడానికి సందేహించవు, భయపడకుండా ఉంటాం. పాపం చేయడానికి చూడండి, పాపము పలు విధముల పాపమును చేసేవి వాక్యము వదిలేది అంటుంది అక్కడ ముందాక పాటలో. పిల్లగా పాపం చేస్తున్నామంటే భయం లేకుండా పాపం చేస్తున్నాం. అయితే వాక్యాన్ని వదిలిపెడుతున్నామే. పాపం చేసి వాక్యాన్ని వదిలిపెడుతున్నామంటే అక్కడ భయం లేదు. మనుషుల భయం కాదు, రాజుల భయం కాదు, అధికారుల భయం కాదు, లేకపోతే మరి భర్త భార్య ఎందుకు భయం కలిగి ఉండాలని చెప్తుంది. ఆ భర్త యొక్క భయం కాదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే దేవుని భయం. దేవుని భయం మనకు అవసరం. ఈ లోకంలో జరిగే భయములన్నిటి కంటే ఒకవేళ లోకములో భయపడితే ఆ భయము మన నెత్తి మీదకి వచ్చిందంటే, నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో అదే నీ నెత్తి మీదకి వచ్చినని యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో భయము మన నెత్తి మీదకి వస్తుంది, భయము మనకు ఉరి కలుగుతుంది, భయాన్ని మనకు భీతి కలిగించి ఆ యొక్క భయము వలన హృదయములో ఆందోళన కలుగుతుంది. అది శరీర సంబంధమైన భయం. కానీ ఇక్కడ మాత్రము దేవుని భయం లేదంటే, దేవుని భయం మనకుంటే పాపం చేయటానికి ఇష్టపడరు. పాపము చేస్తున్నామంటే వాక్యాన్ని వదిలిపెడుతున్నావు, వాక్యాన్ని త్రోసివేస్తున్నావు, వాక్యమును పట్ల శ్రద్ధ చూపించట్లా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. వాక్యం అంటే దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా వాక్యమును అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుని భయం మనకు అవసరం. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుని భయం అవసరం. బాప్తిసం తీసుకున్న వారికి దేవుని భయం అవసరం. ప్రియులారా, మారు మనసు పొంది ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యం చదువుతూ, వాక్య ప్రకారంగా నడుచుకుంటూ జీవిస్తున్నప్పుడు భయం అవసరం. దేవుని భయం. మనుషులు చూడకపోవచ్చు, చీకటిలో కనవ ఉండవచ్చు, మిద్దెల మీద ఉండవచ్చు, లేకపోతే సముద్రం క్రిందకి వెళ్ళిపోవచ్చు, ఆకాశం క్రింద సముద్రంలో ఆ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుని భయం మనకు లేదు, మన ఉనికిట్లేదు. దేవుని భయం లేదు కాబట్టి దేవుని భయం అంట దేవుని యొక్క సన్నిధిలో. ఇక్కడ చూడండి ఏం చేస్తుందంటే, దేవుని భయం అంటే పాపము చేయకుండా అడ్డగిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండములో చెడు కార్యాలు చేయకుండా అడ్డగిస్తుంది. 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మా భయపడుకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండా ఉన్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేసిందని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మోషే మాట్లాడుతున్నాడు, భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకుండా ఉండునట్లు ఆయన భయం, దేవుని యొక్క భయం మనకు అవసరం. పాపం చేయకుండా ఉండటానికి దేవుని భయం మనకు అవసరం. చూడండి, పరీక్షించబడుతుంది. భయం లేకపోతే విచ్చలవి. భయం అంటే పాపం చేయడానికి దేవుడు ఇష్టపడడు. కాబట్టి అలాంటి భయం మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు? నాకేం మేలు చేశాడు అని ఎవరు ఉన్నారు? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. పాపములో, లోకములో సాతాను యొక్క కట్టుబాట్లకు, సాతాను యొక్క కుయుక్తులకు, సాతాను యొక్క తంత్రాలకు లోబడేటట్లుగా దేవుడు సాతానుడు ప్రయత్నిస్తుంటే నీవు వాటికి లోబడుతున్నావు. కానీ దేవునికి భయపడట్లేదు.
సాతాను చెప్పే ప్రేరేపణలకు భయపడుతున్నాం, సాతాను చెప్పే విషయాలకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడలేదు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ఏం చేస్తున్నాడు, ఏం చేసాడు, నాకు ఎంత ప్రార్థన చేస్తానంటే, ఎంత వాక్యం చదువుతుంటే, వాక్యం వింటుంటే, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఎంత చేస్తానంటే దేవుడు ఏం చేశాడు, ఏం చేసాడని వాడు ఎంతమంది అన్నారు. దేవుడు నాకు ఏం చేశాడు, అన్యాయం చేశాడయ్యా అనేవాడు చాలా మంది అనుకున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, చెడు కార్యాలను చూడకుండా ఉండటానికి, చేయకుండా ఉండటానికి అడ్డగిస్తుంది భయం. కృపా సత్యములు దోషములకు కృపాసక్తములకు ఏమంటున్నాడు, దోషములకు ప్రాయశ్చిత్తము కలుగునంటున్నారు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చాలా దేవుని యొక్క సన్నిధిలో మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. భయభక్తులు ఉంటే, భయం ఉంటే చెడుతనానికి చోటు ఉండదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క భయం వినటప్పుడు, దేవుని యొక్క భయం అంటే చెడుతనానికి మనకి వెళ్ళిపోతాం. అదే భయం, దేవుని యొక్క భయం ఉన్నప్పుడు యవనస్తుడైన యేసేపు విషయంలో ఒకసారి యేసేపుకు దృష్టిలోకి వెళ్ళిపోతే అక్కడ చదివితే అక్కడ కూడా పాపం చేయటానికి ప్రేరేపిస్తున్న సమయంలో ఆ యొక్క యేసేపు, యవనస్తుడైన యేసేపు చేసిన పనేంటో అక్కడ ఒక మాట చదువుతామండి. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 9వ వచనం చదువుకుందాం. ఇలాగ దేవుని యొక్క సన్నిధిలో భయము అనేది మనకి పాపము చేయకుండా ఉండటానికి కాపాడుతున్నది. నీవు నిన్ను తప్ప దేనిని నాకు అప్పగించలేదని, కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన పాపం దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఎవరన్నారు ఈ మాట? యేసేపు అన్నాడు. యేసేపు అంటున్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యం చేయుటకు నాకు ఎంత దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. దేవునికి విరోధంగా పాపం కట్టు పారిపోవాలి. దేవుని భయం ఉన్నది కాబట్టి యవనస్తుడైన యేసేపుకు ఘోరమైన దుష్కార్యం అంటండి. అది ఘోరమైన దుష్కార్యం. ఈ ఘోరమైన దుష్కార్యాన్ని జరిగించకుండా పారిపోవాలి. యవన బిడ్డలు పాపములో ఉండకుండా, దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకుండా, దేవుని యొక్క సన్నిధిలో పాపానికి బానిసలుగా ఉండకుండా, చెడు కార్యాలు చేయకుండా పారిపోతున్నాడండి యవనస్తుడు. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి, ఇది ఘోరమైన దుష్కార్యం అంటే చూడండి, ఎంత ఘోరమైన దుష్కార్యం. ఆ పాపం చేసి పారిపోయే పరిస్థితులు ఉండాలి. కానీ ఒకవేళ ఒక భర్త పాపం చేసేటప్పుడు భార్య ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు భర్త పాపం ఏం చేశాడు, ఆయన ఎలాంటి వాడు అనేది ఒకసారి చూస్తే 1వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయము 26వ వచనం. 1వ సమూయేలు గ్రంథము అక్కడ అబీగయలు అనే ఆమె ఉంటున్నది. తర్వాత నాబాలు అని ఆయన ఉంటాడు. నాబాలు అని ఆయన ఉంటున్నాడు. చూడండి, 26వ వచనంలో అక్కడ కుటుంబం కనబడుతున్నాయి. నాబాలు అబీగయలు అనే వారి కుటుంబం. నాబాలు అబీగయలు కుటుంబం. ఈ యొక్క నాబాలు ధనవంతుడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, నాబాలు ధనవంతుడుగా ఉన్నాడు. మోటువాడు దుర్మార్గుడు కూడా అంటాడు. ఆయన యొక్క లక్షణాలు ప్రియులారా మనకు వాక్యం చెల్లిస్తుంది. 1వ సమూయేలు గ్రంథములో 25వ 3వ వచనం నుండి చదువుకుందాం.
అతని పేరు నాబాలు, అతని భార్య అబీగయలు ఉండెను. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపమై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడునై ఉండెను. చూడమ్మ దేవుని సన్నిధిలో నాబాలు మోటువాడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు. తర్వాత 6వ వచనం 5వ వచనంలో చదువుదామా. పనివారిలో 10 మందిని పిలిచి వారి పెట్టాను, మీరు కర్మెలునకును నాబాలు నందుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడు, అంటే భాగ్యవంతుడు అని అంటే భాగ్యవంతుడు, మోటువాడు, దుర్మార్గుడు, భాగ్యవంతుడు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే పరిస్థితిలో చూడండి 25వ వచనంలో 25వ వచనం, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నామ. ఇప్పుడు ఏమంటున్నాడు? దుర్మార్గుడుగా ఉన్నాడు, దుష్టుడుగా ఉన్నాడు, తర్వాత మోటువాడుగా ఉన్నాడు, భాగ్యవంతుడిగా ఉన్నాడు, తర్వాత దుష్టుడిగా కూడా ఉంటున్నాడు. తర్వాత 36వ వచనం చదువుకున్నాం మధ్య నుంచి. నాబాలుకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి తాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండేది. ఇప్పుడు మత్తు పదార్థాలు సేవించే వ్యక్తిగా ఉన్నాడు, త్రాగుబోతుగా ఉన్నాడు. త్రాగుబోతులుగా ఉంటున్న భర్త అని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. లేదా మత్తుడుగా ఉన్నాడని రాస్తున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో 17వ వచనం కూడా చదువుకుందాము. 17వ వచనం, అయితే నా యజమానునికి వారు కీడు చేయ నిశ్చయించినారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు పనికి మాలిన వాడు. చాలా ఇప్పుడు నాబాలుకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఎప్పుడు మోటువాడు, దుర్మార్గుడు, భాగ్యవంతుడు, దుష్టుడు, లేకపోతే త్రాగుబోతు, పనికి మాలినవాడు. ఇన్ని లక్షణాలు కలిగిన భర్త ఇప్పుడు భర్త విషయంలో నాబాలు ఏం చేశాడంటే, ఈ యొక్క నాబాలు గొర్రెలు బొచ్చు కొత్తగా అమ్ముకుంటూ ఉంటాడు. వాళ్ళు పనివారు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నాబాలు చేసిన పని ఏం చేశాడు అంటే, ఆ దావీదు యొక్క గొర్రెల కాపురులకును నాబాలు యొక్క గొర్రెల కాపురులకు జగడం పడింది. జగడం పడితే ఆ జగడములో దేవుని యొక్క సన్నిధిలో ఆ జగడం పడినప్పుడు వెంటనే మనం సమాధానం ఉందాం, అపకారం చేసుకోవద్దని చెప్పేసి సమాధానపరిచారు అక్కడ. కానీ నాబాలు యొక్క గొర్రెల కాపురులకు జగడం ఉన్నా దేవుడు వారిని కీడు చేయకుండా, వారి మీద జగడం ఆడకుండా దావీదు కాపాడి ఉపకారం చేశాడు, మేలు చేశాడు. మేలు చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు నాబాలుతో దావీదుకు అవసరమైంది. దావీదు యొక్క అక్కడ దావీదుకు మేలు జరిగించాలి, ఏదైనా మేలు చేస్తాడని చెప్పి నాబాలు దగ్గరికి దావీదు పనివారిని 10 మందిని పంపిస్తే ఆ 10 మందితో ఈ నాబాలు అంటున్నవాడు మోటువాడు కాబట్టి మోటుతనంగా మాట్లాడుతున్నాడు. ఆ దావీదెవడు? యెషయా కుమారుడెవడు? దావీదెవడు? దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఏమంటున్నాడు? ఉపకారం చేశారు, కానీ ఉపకారానికి బదులుగా అపకారం చేయడానికి తలపెట్టాడు నాబాలు. ఇప్పుడు నాబాలు తలపెట్టినప్పుడు ఇప్పుడు ఆ యెషయా ఎవడు, దావీదెవడు, ఆయన ఏం చేసాడు నాకు అని చెప్పి ఆయన మీద అనేక విధాలుగా విరుసుకు పడుతున్నాడు, మోటుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ దుర్మార్గుడు, దోస్తుడు, పనికి మారినవాడు, మత్తుడుగా ఉంటున్న ఆ నాబాలు యొక్క పరిస్థితిని గుర్తించి ఇప్పుడు నాబాలుకు శిక్ష పంపించాలని దావీదు ఆలోచిస్తున్నప్పుడు భార్య ఏం చేసిందంటే, ఇందాక చదువుకున్నాం, ఆమె చదువుకున్న వాక్య భాగంలో 3వ వచనంలో ఏమని రాసిందంటే, భార్య సుబుద్ధి కలిగిన రూపస్య ఉండెను. భార్యతో నిలిపిన
వానికి మేలు దొరికెను. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చిన దానం, యెహోవా ఇచ్చిన దానం. కాబట్టి ప్రియులారా, యెహోవా ఇచ్చిన దానము అని చెప్పడంలో దేవుడు ఇక్కడ ఆమెను సుబుద్ధి కలిగి ఆమె సుబుద్ధిని ప్రదర్శిస్తున్నది. దావీదు చంపుతాడేమో నా భర్తను, దావీదు కోపపడుతున్నాడు, ఆయన రాజు కాబట్టి నా భర్తను చంపుతాడేమో అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో చూడండి ప్రియులారా, ఎందుకు ఆ విధంగా సుబుద్ధి కలిగిన భార్య తన భర్తను ఎటువంటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా పనికి మానవాడిగా ఉన్న, దుష్టుడిగా ఉన్న, త్రాగుబోతుగా ఉంటున్నా, దుర్మార్గుడిగా ఉంటున్నా, పనికి లేకపోతే భాగ్యవంతుడిగా ఉంటున్నప్పటికీ కూడా, మోటువాడిగా ఉంటున్నప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన భార్య కుటుంబములో ఇప్పుడు తన భర్తను రక్షించుకుంటుంది. తన భర్తను రక్షించుకుంటూ అంటున్న మాటలలో 26వ వచనం చదువుకుందాం. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, వారి హాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించుడు. సంహరించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయిస్తున్నాను. చూడండి ఏమంటుంది, భర్త విషయమై రాజు దగ్గర మాట్లాడుతుంది. వీడారా ఎంత సుబుద్ధి కలిగిన భార్యో, ఎంత జ్ఞానం కలిగిన భార్యో, ఎంత దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క కీడు నుండి తప్పించబడే పరిస్థితుల్లో భర్తను రక్షించుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ ఉంటున్నది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో అలాంటి గొప్ప మనసు భార్యలైన వారు ఈ మనసు ఎప్పుడు ఉంటుంది? భర్తను రక్షించుకోవాలా, భర్తకు కీడు చేయకూడదు, భర్తకు మేలు చేయాలి. ఇన్ని లక్షణాలు ఉంటున్న ఈ యొక్క భర్తకు ఇప్పుడు ఏం చేస్తుందంటే సుబుద్ధి కలిగిన భార్య, గుణవతి అయిన భార్యని ఆ స్త్రీ యొక్క వివాహం చేసే సమయాలలో మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ ప్రియులారా, జ్ఞానం కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగిన భార్య, ఆ యొక్క గుణవతి అయిన భార్య, ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఈమె తన భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఏమంటుందంత చూద్దాం. అక్కడ మరలా 33వ వచనంలోకి వస్తే, 33వ వచనంలో నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీకు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజు ప్రాణం తీయడానికి భర్తకు ప్రాణం తీసే ప్రయత్నంలో ఉంటే ఆపివేసి దేవుని యొక్క సన్నిధిలో ఆపివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళగా దేవుని యొక్క సన్నిధిలో ఆపివేసింది అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆపివేసిందంటే ఇప్పుడు ఆమె ఆశీర్వదించబడిన స్త్రీగా ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధిలో పిల్లగా ఆశీర్వదించబడిన స్త్రీ సుబుద్ధిగా కుటుంబంలో సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి, దైవ బిడ్డలుగా ఉండాలి. స్త్రీల గురించి ఏమంటున్నారంటే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుంటున్నాం. తిమోతికి రాసిన పత్రికలో చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దైవ భక్తి కలిగిన స్త్రీలు అని రాస్తాడు. స్త్రీలలో దేవుని యొక్క సన్నిధిలో దైవ భక్తి కలిగిన స్త్రీలు చూద్దామా? ఆ 2వ అధ్యాయం 1 తిమోతి రాసిన పత్రిక 9వ వచనం నుండి, మరియు స్త్రీలను అరుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేత కానీ జడలతోనైనను అందాలతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణమైన విధేయత నేర్చుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటకైనను ఆమెకు
సెలవీయును. మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మింపబడింది కారా అంటే చూడండి పిల్లలు, దేవుని యొక్క సన్నిధిలో చూడండి అక్కడ. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధుల యందు నిలకడగా ఉండని ఎడల. చూడండి, సుబుద్ధి కలిగి దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, సుబుద్ధి కలిగి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగిన వారుగా ఉంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సుబుద్ధి కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి ఉన్నవారు దైవ భక్తి కలిగిన స్త్రీలు. కుటుంబంలో భర్తలు, పిల్లలు ఎటువంటి వారైనా సరే వారిని రక్షించుకుంటున్నారు. వారిని ఆ యొక్క జీవితంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయని స్థితిలో ఉంటున్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చూడండి, సుబుద్ధి కలిగిన వారుగా ఉంటే, పరిశుద్ధత కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తగినట్లుగా తన భర్తను రక్షించుకోవాల్సిన అవసరం నీకుంటుంది. తర్వాత మన జీవితంలో మన ప్రవర్తన కూడా వాక్యం లేకుండానే మీ భర్తలను రాబట్టుకునవచ్చును అంటున్నాడు. మన భర్తలను రాబట్టుకోవాలంటే నీకు వాక్యం లేకుండానే, వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే నీవు చూపించే బుద్ధి, లేకపోతే నువ్వు చూపించే కరుణ, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చూపించే పరిశుద్ధతను చూసి వాక్యం లేకుండానే నీ భర్తను రాబట్టుకోవచ్చు. భర్తలు మన యొక్క లోకంలో ఉంటున్నప్పుడు భర్తల కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. కానీ మోటువాటిగా ఉంటున్న నాబాలు చేసిన పనికి మరణం వచ్చింది. కానీ మరణం ఆపేసిందండి ఆ స్త్రీ. మరణించడానికి అనుకున్న లేకుండా దేవుడు అక్కడ స్త్రీతో మాట్లాడాడు. పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో అబీగయలు దేవుని దగ్గర తన భర్తను రక్షించుకున్నది దావీదు చేతిలో నుండి. ఎవరు పాపం చేసిన దావీదు శిక్ష పడాలి, కానీ భయం లేకుండా మాట్లాడేశాడు. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని మాట్లాడేశాడు. అయితే ఆ మాటకు చేసిన ఉపకారానికి మర్చిపోయి వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన విర్రవీగాడు. ఆ విర్రవీగిన విధానానికి దేవుడు శిక్ష పంపించాలని చూశాడు. కానీ తన భార్య యొక్క సుబుద్ధి, తన భార్య యొక్క ఆ యొక్క జ్ఞానం, తన యొక్క భార్య యొక్క ఆలోచన ప్రకారంగానే తన భర్తను రక్షించుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనకు ఉంటున్నప్పుడు, అలాంటి జీవితంలో మనం ఉంటున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క భయం అనుకుంటే భర్త ఎటువంటి వాడైనా సరే దేవుడు భర్తను రక్షించుకోవడానికి ఏమి ఇష్టపడుతున్నాం. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ఈ భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని యొక్క వాక్యం వింటున్నారు. చూడండి, ఆ వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. భర్త విషయంలో, భర్త కుటుంబంలో భర్త చేసే పనులను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, మన కుమారులు చేసే పనులను బట్టి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా వాక్యాన్ని వినడానికి ప్రేరేపించబడుతూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో 5వ అధ్యాయము 25వ వచనం, 29వ వచనం. వారికి వారి సంతానముకు నిత్యము క్షేమము కలుగునట్లు భయభక్తులు కలిగి ఆజ్ఞలన్నిటినీ అనుసరించు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, అక్కడ మాట మనం చదువుకుంటున్నాం. చూడండి, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సున వారు పొందిన మేలు. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో వినాలి, ఆజ్ఞలు వినాలి, విధులు వినాలి. అయితే ఎందుకు అంటే నిత్యము క్షేమంగా ఉండటానికి, నిత్య
నిత్యము క్షేమకరంగా ఉండటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో క్షేమంగా ఉండాలంటున్నాడండి. భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, అలాగే చూడండి, కిందకు వస్తే ఇంకా కిందకు రండి. అయితే నేను ఇక్కడ వారి యొక్క నా యొక్క నిలిచిందును, నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, కట్టడలను, విధులను నేను నీతో చెప్పేదను. ఎన్ని కట్టడలు ఎన్ని విధులు ఉన్నాయంట? 630 కట్టడలు విధులు ఉన్నాయండి బైబిల్లో. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా బోధింపవలసిన ధర్మమంతటిని, ధర్మం కాబట్టి ఈ ధర్మమంతటిని కూడా నేను వారికి బోధించెదను. వాక్యం వినే వాళ్ళు దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనము మన యొక్క మాటలు దేవుని వాక్యం మీదే మనసు ఉంచుతాం. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ చూపం. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ. 6వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. క్షేమం కలుగుతుంది దేవుని యొక్క వాక్యం అంటే. తర్వాత అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వదులువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయుష్మంతుడుగా ఉండటానికి దేవుని బిడ్డలుగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు మనము కలిగి ఉండాలి. తల్లిదండ్రులను దూషించేవారు దీపం కారు చెట్టు ఆగిపోతుంది. వారు వారి తల్లిదండ్రులను సన్మానిస్తే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంటున్నది. వీళ్ళ దేవుని యొక్క సన్నిధిలో తల్లిదండ్రులను దూషించేవారు దీర్ఘాయుష్మంతులుగా ఉండలేరు. దేవుని యొక్క మాటలు ఏమంటుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీవు నా ఆజ్ఞలు, నా మాటలు నీవు నీ మనసులో ఉంచుకోవాలంటున్నాడు. కాబట్టి దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకోవాలి. దీర్ఘాయుష్మంతుడుగా ఎక్కువ కాలము మనం జీవించాలని దేవుని దృష్టిలో ఉంటే తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆ చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నాం. వీళ్ళ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో ఇప్పుడు భయం అనేది ఉంటే, భయపడితే దేవుని ఆజ్ఞలకు కట్టడలు అనుసరిస్తామండి. 630 విధులు, కట్టడలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను పాటించడానికి, అనుసరించడానికి క్షేమాన్ని తీసుకొస్తున్నది. అవన్నీ వదిలిపెడుతున్నాం, భయభక్తులతో ఉంటున్నాం. పాపం చేసే విధానంలో ఉండిపోయే పరిస్థితి. భయం లేకపోతే అన్ని విచ్చలబడి జీవితం. దేవుని యొక్క సన్నిధిలో అలాంటి స్థితి కాదు. అయితే భయము వల్ల, భయభక్తులు కలిగి ఉండటం వల్ల లాభం ఏంటి? లాభం ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 24వ వచనం, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని ఆజ్ఞాపించవను. చూడండి, ఇప్పుడు మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లుగా దేవునికి భయపడి, యెహోవాకు భయపడి ఏం చేయాలంట? ఆ కట్టడలు గైకొనవలన ఆజ్ఞాపించును. మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నీతి కలుగుతుంది. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నాము. మేలు కూడా కలుగుతుందండి దేవునికి భయపడితే. నేను దేవునికి నీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నాము. మేలు కలుగుతుంది. నీ అవసరతలన్నీ కూడా దేవుడు తెలుస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నాం. భయభక్తులతో కూడిన ఉంటే, భయం లేకపోతే బొత్తిగా చెడిపోతున్న ఉంది వాక్యం. భయం లేకపోతే, దేవుని భయం బొత్తిగా లేదు. బొత్తిగా లేకపోతే చెడిపోతాము, ఇబ్బంది పడతాము. మనం అనేక రీతులుగా ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా చూడండి, ఇంకొక మాట ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథంలో 25వ కీర్తనలో
14వ వచనం. 25వ దావీదు కీర్తన 14వ వచనం ఏమంటున్నాడంటే, ఏంటి భయం కలిగితే లాభాలు ఏంటంటే ఇక్కడ మేలు నీతిగా దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నాము. యెహోవా ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. మర్మం అంటున్నాడండి. ఏంటి ఆ మర్మం? ఆ మర్మం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో యెహోవా మర్మము యెహోవా యందు భయభక్తులు గల వారికే తెలుస్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, ఆయనే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చిన, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన, ప్రత్యక్షంగా పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. ఆయన మర్మం, ఆయన జీవితమే మర్మంతో కూడింది, మర్మముతో కూడింది పీడ. కాబట్టి ఆ మర్మం ఎవరికి తెలుస్తుందంటే, ఒక దేవుని వాక్యాన్ని చదువుతున్న వారికి, వాక్యం వింటున్న వారికి, వాక్య ప్రకారంగా నడుచుకుంటున్న వారికి ఆ మర్మము అంటే ఎవరు అనేది దేవుని గురించి నువ్వు అర్థం చేసుకుని నీకే మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. నీకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఈ యొక్క మర్మమైన యేసుక్రీస్తు వారి గురించి చూడండి. కీర్తన గ్రంథంలో 85వ దావీదు కీర్తనలో 85వ దావీదు కీర్తనలో ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో 9వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి. దేవునికి భయపడితే రక్షణ ఉందంటండి. రక్షణ నీలారా, రక్షణ భయపడకపోతే, దేవునికి భయపడలేని పరిస్థితుల్లో ఉంటున్నట్లయితే ఒకసారి ఆలోచించేద్దాం. రక్షణ లేకుండా ఉన్నావా? రక్షణ లేకుండా ఉన్నామంటే ఆ రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ప్రభు వారు. ఆ మర్మము నీకు మాత్రమే తెలియజేస్తుంది. ఆయన ద్వారా మాత్రమే రక్షణ. ఆ రక్షణ అనేది నీకు సమీపంగా ఉంటున్నది. రక్షణ పొందకుండా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ లేని వారిగా ఉంటున్నాం. రక్షణ పొందితే నిరీక్షణ కలిగి ఉంటాం. రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం చనిపోతే ఏం జరిగింది? ఏం జరిగింది అంటున్నాడు పరలోక దేవుని యొక్క వాక్య గ్రంథంలో అంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగములతో చెప్పుచున్న మాటలు నిన్ను గాక, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎంత గొప్ప భాగ్యం అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రక్షణ పొందకుండా ఉంటే నరకం తప్పదు అంటున్నా. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు పరదేశంలో జీవ వృక్ష ఫలములు భుజింపనిచ్చేదను. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా, రక్షణ పొందకుండా ఉంటున్నప్పుడు నీ జీవితము పరలోకములో జీవ వృక్ష ఫలములు భుజించలేవు. పరలోకములో ఉన్న వృక్ష ఫలములు భుజించలేవు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అంటుంది, రక్షణ పొందకపోతే నరకము తప్పదు అంటున్నాడు. రక్షణ పొందకపోతే నరకములో యాతన పడతావు, అగ్ని ఆరదు, పురుగు చావదని అంటున్నది వాక్యం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థలానికి వెళ్ళడానికి మనకు ప్రార్థన. ఏమంటే రక్షణ పొందకుండా ఇంకా ఎంతకాలం గడువు చేస్తూ ఉంటాం? ఎంతకాలం రక్షణ పొందకుండా దేవునికి భయపడకుండా ఉంటున్నాం? మన జీవితానికి దూరంగా దేవునికి మాత్రం దూరంగా పెట్టినది సాధారణ దగ్గరగా ఉంటున్నట్లయితే ఒకసారి ఆలోచించేద్దాం. రక్షణ పొందితే జీవ వృక్షము ఫలములను అనుభవిస్తాము. పరదేశంలో ఉంటున్న దేవుని యొక్క పరదేశంలో ఉంటున్న వృక్ష ఫలములు భుజించవచ్చు. అంత గొప్ప భాగ్యం నీకు ఇస్తున్నాడండి. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్నట్లయితే, రక్షణ పొందటానికి నువ్వు భయపడి పాపమును వదిలిపెట్టలేదన్న భయం నీలో ఉంటున్నట్లయితే ఒకసారి ఆలోచన చేద్దాం. వీళ్ళారా అక్కడేమంటున్నాడు, అక్కడే ప్రకటన గ్రంథంలో 2వ మాట ఏమంటున్నాడంటే, పరదేశంలో ఉంటున్నప్పుడు పరదేశంలో ఉన్న వృక్ష ఫలములు ఇప్పుడు కింద వచ్చిన 11వ వచనంలో చదువుకుందాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఏ హాని చెందడండి. ఎంత గొప్ప మాట ప్రియ. రెండవ మరణమును వలన ఏ హాని చెందడు. ఇది దేవుని యొక్క మనకిచ్చే గొప్ప భాగ్యం. ఆత్మకు మరణం హాని లేదు, ఆత్మకు సావు లేదు. ఆత్మ కోసమే రక్షణ పొందాలి. కాబట్టి నువ్వు భయపడితే, యెహోవాకు భయపడితే తప్పకుండా రక్షణ పొంది పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిచ్చేసి రెండవ మరణానికి హాని కలిగించకుండా ఉండగా ఉండేదిగా. రెండవ మరణం అంటే ఆత్మకు మరణం లేదు. ఆత్మ నరకానికి పోకుండా ఉండటానికి నీవు జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో పాపమునకు చోటు లేదు. హల్లెలూయా. కాబట్టి పాపము చోటు చేసుకున్న రక్షణ పొందాలండి. ఎంతకాలం తడుగు చేసుకుంటాం, ఎంతకాలం ఆలోచన చేస్తూ ఉంటాం, ఎంతకాలం దేవుడి కోసం ఇష్టపడకుండా, దేవుడు అంటే ఇష్టపడకుండా, దేవుడికి భయపడకుండా, మరి లోకానికి భయపడుతూ పాపాన్ని విడిచిపెట్టలేని భయం మీద ఉంటున్నట్లయితే, ఏ పాపం ఉన్నా, ఒక్క పాపం ఉన్నా సరే భయం, నేను విడిచిపెట్టలేదని భయం ఉంటే రక్షణ పొందలేదు. రక్షణ పొందటానికి దేవుడు నిన్ను ప్రేరేపించుకున్నా. ఇలా ప్రార్థన చేస్తున్నాం. తల వంచండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందామండి. దేవుని యొక్క వాక్యం ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నావా? నీ భర్త రక్షణ పొందలేని పరిస్థితులు నీకు చూపే బుద్ధి ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఆ యవనస్తుల పరిస్థితులు, పాపంలో పడిపోయిన యవనస్తులు పాపంలో పడకుండా ఉండటానికి సాగిపోతున్నాడు యేసేపు. దేవుని భయంతో. దేవుని భయం ఉందా తల్లి? దేవుని భయం ఉందా సహోదరి? దేవుని భయముతోనే ముందు కొనసాగుతూ ఉంటున్నట్లయితే ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఆత్మ పరిశీలన. నీవు రక్షించబడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే పాపం చేయబడి, దేవునికి భయపడితే పాపం చేయం. కాబట్టి పిల్లలు ఆ దేవునికి భయపడక, దేవునికి భయపడి రక్షించబడి మారు మనసు పొంది పరదేశంలో ఉంటున్న జీవవృక్ష ఫలము భుజించే అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నీ కృపను గ్రహించి నడుస్తున్నాను. దయగలిగిన దేవుడు నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించినాను. యేసయ్యా, నీ బిడ్డలకు తోడుగా ఉండి బలపరుస్తూ మహిమ ఘనత ప్రభావం తీసుకుని నడుస్తున్నాం. యేసు రక్తం ద్వారా జయం, శిలువ రక్తం ద్వారా జయం కలిగి కూడి వచ్చిన బిడ్డలందరితో ఆయన మాట్లాడిన మాటలు మా హృదయంలో మేము భద్రం చేసుకున్నట్టు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.